ఒకసారి రామకృష్ణ పరమహంసుల వారి దగ్గరికి కొంతమంది శిష్యులు వచ్చారండి. వాళ్ళు వచ్చి అడిగారు, ఏమండి మీకు భగవతి కనపడుతున్నదా, మాత కనపడుతున్నదా? ఓ కనపడుతున్నది. నువ్వు నేను ఒకరినొకరు ఎట్లా చూసుకుంటున్నామో అట్లా నేను మాతను చూడగలుగుతున్నాను. అవునా, ఓకే. మరి మా అందరికీ కనపడటం లేదేమండి అని అడిగారు. మీరు రోజు అమ్మవారిని ఏమడుగుతారు చెప్పండి అన్నాడు. అంటే నేను ఇవాళ గుడికి వెళ్ళానండి, మాకు మనవడు లేడు, ఇంతవరకు మనవడు పుట్టాలే అని అడిగాను. సంతోషం అండి. ఇంకో ఆయన అడిగారు, మీకేం కావాలి? ఈ సొంత కొంపలేదండి, ఇంతవరకు 60 ఏళ్ళు వస్తున్నాయి నాకు అని చెప్పాడు. ఇంకొక వాడికి ఇంకో కోరిక, వాడికి ఇంకో కోరిక, ఇట్లా ఉన్నాయి. మీరు తప్పనిసరిగా ఏ కోరికలైతే కోరుతున్నారో అవన్నీ మీకు దేవత ఇస్తుంది. భక్తితో అడగండి. కానీ మీకు నాకు ఒక తేడా ఉన్నది. నేను వివాహం కావాలని కానీ, ఉద్యోగాలు కావాలని కానీ, పైసలు కావాలని కానీ, సంతానం కావాలని కానీ, ఆస్తులు అంతస్తులు కావాలని కానీ నేను అమ్మని అడగలేదు. అమ్మా నాకు నువ్వే కావాలని అడిగాను. రామకృష్ణ పరమహంసుల వారు, అమ్మ ఈరోజు నీవు నాకు సాక్షాత్కారం జరగవలసింది అని వలా ఏడుస్తూ కత్తి దగ్గర పెట్టుకున్నారు. అమ్మా ఈరోజు నువ్వు నాకు కనపడకపోతేనా అన్నట్టుగా ఖడ్గం తీసుకొని ఒక్క క్షణమైతే ఆయన శిరస్సు ఖండనం చేసుకునేటటువంటి వారు టక్కునమ్మ ప్రత్యక్షం. నీకు ఏవి కావాలంటే భగవంతుడు ఇస్తున్నాడు, కానీ భగవంతున్నే నువ్వు అడగటం స్టార్ట్ చేసావా ఆయనే వచ్చి నిల్చుంటాడు. కానీ మనకి ఆ బుద్ధి పుట్టకుండా ఈ మాయా అనేటటువంటిది ఏదైతే ఉందో అది మనని రూల్ చేస్తుంది. ఇవన్నీ తీరిపోయిన తర్వాత ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఇవన్నీ అశాశ్వతాలు రా, అసలు ఇస్తున్నటువంటి వాడు, ఇవన్నీ ఇస్తున్నటువంటి వాడు వేరే ఉన్నాడు, వాడినే పట్టుకోవాలి అని తెలుస్తుంది. వాడినే అడగాలి, నువ్వే నా వశం కావాలి స్వామి. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, కౌంతేయ అభ్యాసేనతో కౌంతేయ అంటాడు. ఇది ఎట్లా సాధ్యం అని అడిగారు అర్జునుడు. అభ్యాసంతో ఇదంతా అశాశ్వతం అభ్యాసం చేయి. నీకు ఇవన్నీ కాకుండా అసలు వాడినే అడగాలన్న ఆలోచన వస్తుంది. అది ఈరోజు తత్వజ్ఞానం.